2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలుపు ఎవరిని వరించిందో స్పష్టమైంది. ఇక అధికారికంగా ప్రకటించటం లాంఛనమే. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల క్షేత్రంలో నిలిచిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ విజయం సాధించాయి. 3 పార్టీలు ఈ విజయంలో తమ సత్తా చాటాయి. చంద్రబాబు నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగిన తెలుగుదేశం అటు బీజేపీ ఓటు బ్యాంక్ ని, ఇటు జనసేన ఓటు బ్యాంక్ ని సంపాదించి గణనీయమైన సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక పొత్తులో ఆశించిన సీట్లు పొందలేకపోయినా ఇచ్చిన 21 సీట్లలో 21 స్థానాల్లో విజయం సాధించి జనసేన పార్టీ 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్ద కాలం పాటు వేచి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీకి మాత్రమే కాకుండా కూటమి ఘన విజయం సాధించడానికి కారణమయ్యారు. ఇక కూటమిలోని జాతీయ పార్టీ సైతం పొత్తులో కేటాయించిన 8 సీట్లను గెలుచుకుంది. రెండు 2019లో వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 151 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన జగన్ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు సైతం ఊహించని విధంగా డబుల్ డిజిట్ స్థానాలు గెలవటానికి ఆపసోపాలు పడుతూ సరికొత్త రికార్డు సృష్టించారు జగన్. లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా జనం ఖాతాలో నగదు జమ చేసిన ఒకసారి మాత్రమే అవకాశం ఉన్న బటన్ నొక్కకుండా వైఎస్ఆర్సీపీ నేరుగా ఇంటి ముఖం పట్టించారు. కనీసం ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా పరాభవం పాలైంది వైఎస్ఆర్సీపీ. అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సంక్షేమం ఒక్కటే ప్రామాణికంగా తీసుకోరని, నాయకుడి ప్రతి చర్యని గమనిస్తుంటారని స్పష్టమవుతోంది. పార్టీ ఓటమిపై ఆత్మావలోకనం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా దారుణ పరాజయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చవిచూశారు. ఈ అతి దారుణ పరాజయం నుంచి బయటపడేందుకు కొన్నేళ్లు పట్టొచ్చు. ప్రజలిచ్చిన తీర్పుతో సీనియర్ నాయకుల పాలనా దక్షతలను చూస్తూ రాబోయే కాలానికైనా నాయకుడిగా ఎదగాలని ప్రయత్నించటం మినహా జగన్మోహన్ రెడ్డికి మరో చాయిస్ లేదు.